మరి దావీదు యొక్క జీవితంలో దావీదు ఎందుకు నన్ను కృప వెంబడిస్తుంది, నన్ను క్షేమము వెంబడిస్తుంది, నన్ను సంతోషం వెంబడిస్తుంది, నన్ను నెమ్మది వెంబడిస్తుంది అని అంటున్నాడంటే ఇదే 23వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైతే దేవుడు మనకి ముందుండి మన జీవితాన్ని నడిపిస్తాడో మనము సరైనటువంటి మార్గాల్లో నడవడానికి అవకాశం ఉంటుంది. కనుక దావీదు యొక్క జీవితంలో లాగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృప మనల్ని వెంబడించాలన్నా, దేవుని యొక్క క్షేమము మనల్ని వెంబడించాలన్నా, సంతోషము మనల్ని వెంబడించాలన్నా, సమాధానం మనల్ని వెంబడించాలన్నా మనం ఎవరిని పెట్టుకొని మనము ముందుకు నడవాలి అనంటే యెహోవాను మన కాపరిగా పెట్టుకొని యేసయ్యను మనం ముందు పెట్టుకొని కనుక మనం నడిచినట్లయితే మన జీవితాల్లో కూడా దావీదును వెంబడించిన విధముగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపాక్షేమము ఎప్పటి వరకు అంట, నేను బ్రతుకు దినములన్నీ. అయితే దావీదు యొక్క జీవితంలో తన బ్రతికిన దినములన్నీ కూడా దేవుని యొక్క కృపాక్షేమం ఎలా అయితే వెంబడవచ్చును అని చెప్తున్నాడో నీ జీవితం నా జీవితంలో కూడా దేవుని యొక్క కృపా క్షేమము మనకి తోడై మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.